ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురుజీకి ఈరోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆలయం. మనం అందరూ కూడా ఎన్నో భజనలు వింటూ ఉంటాము, ఎన్నో భజనలు ఆచరిస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప భజన అనగానే ఏదో తెలియని ఆనందం. కానీ అయ్యప్ప స్వామి పూజ ఇవన్నీ కూడా భక్తిగా ఆచరించాలి. వాటికి దీక్ష అనేది చాలా కఠినమైన దీక్ష, చాలా జాగ్రత్తమైన దీక్ష. ఏదో జనాలు బతకడాని కోసము మాల వేస్తున్నారా, లేదో దీక్ష పొందడాని కోసం మాల వేస్తున్నారా, ఎందుకోసం మాల వేస్తున్నారో అర్థం కాని అయ్యప్ప భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అడుగుతూ ఉంటారు, స్వామి నేను ఎందుకు మాల వేస్తున్నా నాకు అర్థం కాదు, మాల వేసి ఏదేదో ఆలోచనలు వస్తాయని. అంటే ఆ మైండ్ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా మాల వేసుకొని ప్రయోజనం లేదు. కాస్త అయినంత వరకు అయ్యప్ప భక్తులకి అంతా కొంచెం చాలామంది గురువుల ఉపదేశం తీసుకోండి. ఎలా బతకాలి, ఎక్కడుండాలి, బ్రహ్మచారత్వం పాటించాలి అని ఉంటుంది. అంతేకాదు అయ్యప్ప స్వామి మాల వేసిన వారు గృహంలో నివాసించకుండా వాళ్ళు దానికి ఒక ప్రత్యేకమైన స్థానంలో అక్కడే నివాసిస్తూ ఉంటారు. వాళ్ళు వండిన ఆహారాన్నే వాళ్ళు సేవిస్తూ ఉంటారు. ఎన్నో నియమాలు ఉంటాయి. అటువంటి నియమాలని పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనస్సు కల్మషం కాకూడదు అని. గృహాల్లో ఉన్నప్పుడు చూడరాని దృశ్యాలు చూడడం వల్ల, వినరాని మాటలు వినడం వల్ల ఇటువంటివన్నీ చేస్తూ ఉంటా. తర్వాత ఈ సోషల్ మీడియా అని, తర్వాత టీవీలని, న్యూస్ వార్తలని, ఫిలంలని చూస్తూ ఉంటే మనసు కల్మషమయ్యి ఆ దీక్షా ప్రతిఫలం పోతుంది. అందువలన దానికి నియమాలు ఉంటాయి, అవన్నీ పాటించడం మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ భక్తితో ఇంట్లో కూర్చొని చక్కగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి ఆశీర్వాదాన్ని పొందుదాం. హరిహరసుతుడు శ్రీ అయ్యప్ప స్వామివారిని శరణు కోరుకుంటే ఆయన కరుణిస్తాడు. చిత్తశుద్ధితో పూజిస్తే చల్లని వరాలని ప్రసాదిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప అని ఆరాధిస్తే అనుగ్రహిస్తాడు. అంతటి మహిమాన్వితుడైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారు కొలువుతీరి ఉన్నటువంటి భద్రాచలంలోని ఆలయాన్ని ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. అయ్యప్ప స్వామివారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఒకే ప్రాంగణంలో కొలువు తీరినటువంటి దివ్యమైన ఆలయం భద్రాచలం బస్టాండ్ నుంచి శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉంది. సుమారు 2 దశాబ్దాల క్రితం ఇక్కడి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అయ్యప్ప స్వామివారిని ప్రతిష్ఠించాలని స్థానిక అయ్యప్ప భక్తులంతా కూడా సంకల్పించారు. భక్తుల యొక్క సత్సంకల్పంతో దైవానుగ్రహం తోడై అనతి కాలంలోనే అత్యంత సుందరమైనటువంటి అయ్యప్ప స్వామివారి దేవాలయం అక్కడ రూపుదిద్దుకుంది. ఆలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కలుగుతుంది. అనంతరం స్వర్ణాలంకార భూషితుడై అభయముద్రతో అలరారుతున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి యొక్క దర్శన భాగ్యం భక్తులకి కలుగుతుంది. అయ్యప్ప స్వామివారిని ప్రధానంగా బుధవారం, వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఆరాధిస్తారు. కాబట్టి ఈ ఆలయ ప్రాంగణం బుధ శనివారాలలో భక్తులతో సందడిగా కళకళలాడుతూ ఉంటుంది.
అయ్యప్ప దేవాలయం వెనుకనే శ్రీ విఘ్నేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, శ్రీ కుమారస్వామి వార్ల ఉప ఆలయాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువు తీరి ఉన్నాయి. ఇక ప్రతి ఏటా శ్రీ అయ్యప్ప మాలధారణా సమయంలో ఈ దేవాలయం అయ్యప్ప స్వాములతో సందడిగా దర్శనమిస్తుంది. స్వామివార్ల యొక్క కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని, ఈ ఆలయాన్ని మన జీ తెలుగు ప్రేక్షకులు కూడా దర్శించుకుని తరిస్తారని ఆశిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.